హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. నిన్ను ఏమడిగినా ఉపయోగం లేదు అనేటప్పుడు ఇంగ్లీష్లో ఇట్ ఈస్ యూజ్లెస్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. అతని నోటికి అదుపు లేదు అనేటప్పుడు దెర్ ఈజ్ నో చెక్ ఆన్ హిస్ టంగ్. జుట్టు కత్తిరించుకో అనేటప్పుడు గెట్ ఏ హెయిర్ కట్. నువ్వు నా పనిని పాడు చేశావు అనేటప్పుడు ఇంగ్లీష్లో యూ స్క్రూడ్ మై వర్క్. ఇక నుంచి నా దగ్గర ఏమీ దాచుకు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి చాలా తలబిరుసు. తలబిరుసు మీన్స్ పొగరు. హీ ఈజ్ వెరీ హెడ్ స్ట్రాంగ్. నువ్వెప్పుడు మారుతావో ఆ దేవుడికే తెలియాలి అంటూ ఉంటాం కదా. గాడ్ నోస్ వెన్ విల్ యూ చేంజ్. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశ్యం కాదు. ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ. క్రమక్రమంగా నువ్వు దీన్ని నేర్చుకుంటావు. గ్రాడ్యువల్లీ యూ విల్ లెర్న్ దిస్. అతను అబద్ధాలాడటం అలవాటు చేసుకున్నాడు. హీ ఈజ్ యూజ్డ్ టు స్పీకింగ్ లైస్. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్టు తీసుకురండి అనేటప్పుడు బ్రింగ్ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వైల్ కమింగ్. ఈరోజు నేను చాలా పని చేయాల్సి ఉంది అనేటప్పుడు ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ టుడే. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. డోంట్ మిడిల్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ అదర్స్. నేను దీనికి కట్టుబడి ఉండలేను. ఐ కాంట్ కమిట్ టు ఇట్. అక్కడికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ టూ మైండ్స్ వెదర్ టు గో దేర్ ఆర్ నాట్. ఇప్పుడు వాదించడం వల్ల ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆర్గ్యూయింగ్ నౌ? అతను చాలా లౌక్యంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ డిప్లొమాటిక్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ మనిషికి సహాయం చేయడం ఏం ప్రయోజనం లేదు. చేయడం వలన ప్రయోజనం లేదు అంటూ ఉంటాం కదా. ఇట్ ఈస్ నాట్ వర్త్ వైల్ హెల్పింగ్ దిస్ మ్యాన్. ఇక చాలు ఏడుపు ఆపు అనేటప్పుడు ఇట్స్ ఇనఫ్, నౌ స్టాప్ క్రయింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను అలుసుగా తీసుకోవద్దు. డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. గ్రాంటెడ్ మీన్స్ అలుసు. అతను నిన్ను మోసగించాడు. హీ ట్రిక్డ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ మనసులోని మాట చెప్పు. స్పీక్ యువర్ మైండ్ అంటూ ఉంటాం. మేము మనసు విప్పి మాట్లాడుకున్నాము అనేటప్పుడు ఇంగ్లీష్లో వీ హ్యాడ్ ఏ హార్ట్ టు హార్ట్ టాక్. నెక్స్ట్ వన్ ఈస్ నేను నిన్ను ఇదే అడగాలనుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఈరోజు సోమవారం అనుకున్నాను అనేటప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ మండే టుడే. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అనేటప్పుడు ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్. నువ్వు నాతో మాట్లాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ టాక్డ్ టు మీ. ఎవరితోనైనా మాట్లాడే పద్ధతి ఇది కాదు అంటూ ఉంటాం కదా. ఆ టైంలో దిస్ ఈజ్ నాట్ ది వే టు టాక్ టు ఎనీవన్. ఆ విషయాలను వదిలేయండి అని టేక్ ఈజీగా చెప్తుంటాం కదా. అప్పుడు లెట్ గో ఆఫ్ దోస్ థింగ్స్. నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ?
నువ్వు అతన్ని నమ్మి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఆమెను అనవసరంగా తిట్టారు అనేటప్పుడు ఇంగ్లీష్లో యూ స్కోల్డెడ్ హెర్ అన్నెసర్లీ. నేను ఎవరి చేతిలో కీలుబొమ్మను కాదు. ఐ ఆమ్ నాట్ ఏ పపెట్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను ఏమడిగినా ఉపయోగం లేదు. నేనేమడిగినా ఉపయోగం లేదు. ఇట్ ఈస్ యూజ్లెస్ టు ఆస్క్ యూ ఎనీథింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.